స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీ సర్వజ్ఞ కుమార యాచేంద్ర గారిచే బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం. తిరుపతి ఎంపీ మధిర గురుమూర్తి తెలుగు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలపై సదూంలో మంత్రి పెద్దిరెడ్డి ఘాటైన కౌంటర్. స్టార్ 9 టీవీ న్యూస్ లైవ్ ద్వారా రాష్ట్ర ప్రజలకు, స్టార్ 9 ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో కాలేజీ మిట్టనందుగల ఇండోర్ స్టేడియం ఇవాళ సాయంత్రం శ్రీ సర్వజ్ఞ కుమార యాచేంద్ర గారిచే బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఇండోర్ స్టేడియం నిర్వాహకుడైన కమలాకర్ను మరియు గిరీష్ ను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కేఆర్పీఆర్ ట్రస్ట్ అధినేత రామ్ ప్రసాద్ రెడ్డి, డాక్టర్ సంజీవరాయుడు, వెంకటగిరి వైసీపీ పట్టణ కన్వీనర్ ఢిల్లీ బాబు, కౌన్సిలర్ నారాయణ, ఆది శంకరయ్య, కామాక్షి తదితరులు పాల్గొన్నారు. ఎన్ని బలేలప్ప ఈరోజు ఆయన చేసుకున్నారు. ధన్యవాదాలు. ఇది షెడ్యూల్ లేకపోయినా నా కోసం, నా మాట కోసం వాళ్ళు శ్రమ తీసుకొని చేసిన దానికి వాళ్ళ ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా పెద్దలు ఎన్నో విషయాలు షెడ్యూల్ వర్క్ నేను మాట్లాడదలుచుకున్నాను. మన రాష్ట్రంలో క్రికెట్ తర్వాత ఈ రోజు అంత ఆదరణ పొందిన క్రీడ షటిల్ అని నా ఉద్దేశం. ఎందుకంటే తెలుగు వారికి బేసిక్ గా సౌత్ ఇండియన్స్ వాళ్ళ హిస్టరీ క్రికెట్ లో కూడా రిస్ట్ మూవ్మెంట్ మనకి ఎక్కువ ఉంటుంది. ఉత్తరాంధ్ర కన్నా ఇతర దేశాల కన్నా భారతీయులకు ఎక్కువ, భారతీయుల్లో దక్షిణ భారతీయులకి ఎక్కువ రిస్ట్ మూవ్మెంట్ ఉండే వాళ్ళకి ఎక్కువ సూట్ అయ్యారు. క్రికెట్ ఒక విధంగా సూట్ అయితే బ్యాటింగ్ లో కానీ, స్పిన్ బౌలింగ్ లో కానీ. వెంకటగిరి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా మనందరికీ యూత్ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా వేసి ఈరోజు మనందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి సర్వజ్ఞ రాజా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా దానికి అందుబాటులో ఉండి యువసేన టీం ఒకటి బ్యాడ్మింటన్, క్రికెట్, వాలీబాల్ ఇట్లాంటివి ఎన్నో వాళ్ళ టీము ముందుండి నడిపిస్తున్నందుకు మరీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇలాగే కంటిన్యూ చేస్తూ మీకు అందరి అండదానిలో ఖచ్చితంగా మీ అనుకుని నడిపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఎటువంటి ఇబ్బందులు ఉన్న ఆ టీంకి ముందుండి ఖచ్చితంగా మీకు కావాల్సిన సౌకర్యాలు కల్పించి లేదా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ముందుకు నడిపిస్తామని మరొకసారి తెలియజేస్తామని సభాముఖంగా. అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ సంక్రాంతి సంబరాలు వెంకటగిరిలో ఈ విధంగా కూడా జరుపుకోవచ్చు అనేదాన్ని తీసుకొచ్చినటువంటి యువసేన టీంకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. టేబుల్ టెన్నిస్ కోర్టు పెట్టుకొని గేమ్ రోజులు ఆడడం జరుగుతున్నది. అంటే ఇప్పుడు వరకు ఒక 15 ఏళ్ళ క్రితం అనుకుంటాను. అప్పుడు శ్రీ రాజా గారినప్పుడు మా ఇంటి పక్కనే టేబుల్ టెన్నిస్ కట్టింగ్ కోర్టులో వేసిన అప్పుడు ఎట్లా ఆడేవాళ్ళు.
ఇవన్నీ యువకులైన ఇంట్రెస్ట్ ఎక్కువ అని ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది యువకులు గేమ్స్ ఆడేదానికి ముందుకు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్కరూ ప్రతి మనిషి కూడా జీవితంలో ఏదో ఒక గేమ్ నేర్చుకోవాలనేది నా కోరిక. గేమ్ ఉన్న వ్యక్తి సాధారణంగా జీవితంలో అనెథికల్గా బిహేవ్ చేయాలి. ఎక్కడైనా ఏ విషయంలో కూడా అనెథికల్గా పోయేదానికి వాళ్ళకు ఇష్టం ఉండదు. ఎప్పుడైనా వాళ్ళు పాజిటివ్గా చాలా వరకు వాల్యూడ్ లైఫ్గా లీడ్ చేసే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా శారీరకంగా చాలా వరకు బాడీ బాగా హెల్తీగా ఉండేదానికి కూడా ఈ స్పోర్ట్స్ ఎంతో మనకు పనికొస్తాయి. అంటే మెంటల్గా కూడా చాలా ఉపయోగపడతాయి. నవ్ ఐ హావ్ 70 క్లాస్. ఈవెన్ టుడే ఆల్సో మేము రోజు సుబ్బారావు నేను మన క్రమంలో టేబుల్ టెన్నిస్ ఆడుతున్నాము. గేమ్ కూడా ఆడిపోయి నేను కూర్చుంటే ఆ రోజు ఉదయం 100 మంది పేషెంట్లు చూసినా కానీ నాకు ఎలాంటి మెంటల్ స్ట్రెయిన్ ఉండదన్నమాట. కాబట్టి మానసికంగా కానీ శారీరకంగా కానీ మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో గేమ్ నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలి. వెంకటగిరిలో మనందరం ఇక్కడ ప్రజలుగా భాగస్వామ్యం అయ్యి ఈ ఊరితో అనుభవం కలివేసుకొని మనం వెంకటగిరి గ్రామస్తుల్లో ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఈ వెంకటగిరి క్రీడలకు కళలకు పుట్టినిల్లు. దీనికి కారణం ఎవరో కాదు, వెంకటగిరి నిర్మాతమైనటువంటి మన వెంకటగిరి సంస్థానం మహారాజా గారు. ఇప్పుడు పిల్లలకి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు సుఖ సంతోషాలతో ఆనందమయంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. తన కార్యాలయం ముందు సహచరులతో కలిసి భోగి మంటలు వేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ యొక్క శుభాకాంక్షలు. మన తెలుగు వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ 3 పండుగలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, అలాగే ఈ పండుగల ద్వారా వాళ్ళ ఇళ్లలో మంచి శుభాలు కలగాలని, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 10 కాలాల పాటు తెలుగు రాష్ట్రాన్ని పరిపాలించాలని, అందరికీ సుపరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గురు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం నారావారిపల్లిలో పెద్దిరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై పెద్దిరెడ్డి సదూంలో విలేకరులతో అత్యవసర ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి పుట్టకతోనే ఏడుపు కొట్టుతనమని, రోజు ఎవరో ఒకరిపైన ఏడుస్తూ ఉంటాడని అన్నారు. జిల్లాకు వచ్చినప్పుడు నాపై ఏడుస్తాడని అన్నారు. ఆయన రాష్ట్ర ప్రజలకు ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో ఎన్నికల్లో ఎప్పుడూ మంచి మెజార్టీ సాధించలేదని ఆయన ఎద్దేవా చేశారు. జరగబో 2024 ఎన్నికల్లో కుప్పంలో తెలుగుదేశం పార్టీ జెండాలు పెరికేస్తామని ఆయన అన్నాడు. హత్య రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఒక కులం పేరు పెట్టుకుని కుల రాజకీయం చేస్తున్నారని, వంగవీటి మోహన్ రంగాను ఎవరు చంపిందో మీరు కాదా అని ఆయన చంద్రబాబు పైన ఘాటుగా విమర్శలు చేశారు. పండగ పుట్ట కూడా నారావారిపల్లిలో చంద్రబాబు నాపై ఏడుస్తున్నాడని, ఆయనది పుట్టుకతోనే ఏడుపు గుట్టుతనమని అన్నారు. పుంగనూరులో అరాచకం జరిగిపోతుందని, నాపైన వైఎస్సార్ పార్టీపైన క్యారెక్టర్ అసాసినేట్ చేయడం చంద్రబాబుకు అలవాటినని అన్నారు. పొంగనూరులో తెలుగుదేశం గూండాలు, రౌడీలు వైసీపీ నాయకులపై చేస్తున్న అరాచకాలు చూస్తూ ఉండాలా అని ఆయన చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం అత్యవసర ప్రెస్ మీట్లో ఘాటైన విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, పొంగనూరు నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు జింకా చలపతి, చిత్తూరు జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ పి పెద్దిరెడ్డి, రాజారెడ్డి తదితర వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అప్పుడప్పుడు ఆయన మంత్రివర్గ సభ్యులు ఎవరు ఉంటారు వారు ఆ జిల్లాల్లో వారి గురించి మాట్లాడడం, ఏడ్చడం సరిపోతూ ఉంది. ఈ ఏడ్పుగొట్టు విధానం చంద్రబాబు పుట్టుకతోనే వచ్చిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. దీనికి ప్రధాన కారణం జిల్లాలో ఎప్పుడు అతను మెజార్టీ సాధించలేదు. మెజార్టీ ఎప్పుడు కూడా అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నది. 10 సార్లు చెప్పాను నేను ఇప్పటికే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉంది. మరి అంతకంటే ఎక్కువ జిల్లాలో ఏడనా పోనీ కనీసం నన్ను కుప్పంలో అయినా వదిలేస్తారేమో అనుకుంటే కుప్పంలో కూడా నీ జెండా పీకేస్తారని చెప్పి ఈసారి అది కూడా నీకు బాధగా ఉంది. ఈ బాధలన్నీ కూడా మనసులో వచ్చినప్పుడల్లా మేము గుర్తొచ్చి మా మీద ఏడ్చడం నీకు పొరపాటు అయిపోయింది. మరి
రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని చెప్పి వారు అంటూ ఉన్నాడు. 2024 విమర్శించారు. పురంజయంతి అంటూ ఇదే సందర్భంలో ఏదైతే ప్రభుత్వం విడుదల చేసిందో జీవో కాపీలను కూడా చించేసి దహనం చేసిన పరిస్థితి. దీని మీద మీరు ఒక సీనియర్ మంత్రిగా ఎలా రియాక్ట్? ఓకే సార్. రాష్ట్రం మొత్తం మీద అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అందులో ప్రధానమైన తెలుగువారి ఆంధ్రులందరూ కూడా బాగా చేసుకునే పండగ ఈ భోగి పండుగ. భోగి పండుగ రోజు భోగ భాగ్యాలు ఇస్తారని చెప్పి అందరూ కూడా స్టేషన్లో కేసులు నమోదు కానీ, లేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఈయన రాజారెడ్డి అని కూడా ఒక అతను ఉన్నాడు, నుడకాలి ఏ హాస్పిటల్లో ఉన్నాడు మదనపల్లిలో. ఆ విధంగా అరాచకాలు చేస్తే ఎవరు కూడా మాట్లాడకూడదు. మాట్లాడితే ఇక్కడ అంతా కూడా చాలా దౌర్జన్యం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద. మీరు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్లు మీరు ఏం చేసినా కూడా దాన్ని చూస్తూ సహించాలా అని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకా వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా ఏదైనా మాట్లాడాలంటే దానికి ఏదో ఒక ఈ ఆధారం ఉండాలి. ఏమీ ఆధారం లేకుండా ఒక వ్యక్తిని అసోసినేషన్ చేయడం, ఒక పార్టీని అసోసినేషన్ చేయడం, ఒక రాజకీయ నాయకుడిని పెట్టుకొని స్టార్ 9 టీవీ న్యూస్ లైవ్ ద్వారా రాష్ట్ర ప్రజలకు స్టార్ 9 టీవీ న్యూస్ లైవ్ సేవలపై టీవీ యాజమాన్యంకు చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఆరాణి శ్రీనివాసులు స్టార్ 9 టీవీ న్యూస్ లైవ్ ద్వారా రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోని తెలుగు పుర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, జిల్లా ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు, మంత్రివర్యులు రోజమ్మ గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు, రెడ్డప్పన్న గారు మరియు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, నా సహచర జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి ఈ పండగ సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో, ఆరోగ్యాలతో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ టీవీ వారికి ప్రత్యేకంగా వారు చేస్తున్న సేవలు ఈ మధ్యకాలంలో అందరూ గుర్తిస్తున్నారు. వారు అన్ని విధాల మన ప్రభుత్వ పథకాలన్నింటినీ అమలుపరిచే విషయంలో ప్రజలను చైతన్యవంతులు చేయడం నిమగ్నమైనారు. కాబట్టి ప్రత్యేకంగా స్టార్ 9 వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ ఇష్టమైన పండుగలు ఏవైనా ఉన్నాయంటే సంక్రాంతి పండుగతోనే, భోగి పశువుల పండుగతో మనము జరుపుకోవడం అందరికీ తెలుసు. మనం చాలా కాలంగా ఈ పండుగను సంతోషంగా జరుపుకున్న విషయం మనకు తెలిసిన విషయం. కానీ ఈ సంవత్సరము ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సుఖశాంతులతో ఆర్థిక అభివృద్ధి చెందుతూ ప్రజలందరూ కూడా నిండుతనంతో కష్టాలు లేకుండా అందరూ ఈ సంక్రాంతి పండుగను, భోగి పండుగను జరుపుకుంటున్నారంటే నిజంగా మనమందరూ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత వందనాలు తెలుపుకోవాలి. అదేవిధంగా చిత్తూరు జిల్లాకు పెద్ద దిక్కైన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి గారు, వీరి ఆశీస్సులతో పొంగునూరు ప్రాంతంలోనే కాదు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అంతమంది నాయకులు కూడా ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలనేసి ప్రతినిత్యము మనందరి కోసము అనేక విధాలుగా కష్టపడుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచేదే కాదు, ఆయన చేస్తున్న సేవలను ప్రజలందరూ గుర్తుంచుకునేసి రాబోయే కాలంలో కూడా మనకి ఎవరంటే పెద్ద దిక్కు పెద్దిరెడ్డి ఒక్కరే ఉన్నారు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో రాజకీయంగా మనమందరూ కూడా ఇప్పటికే చాలా ఎదిగినాము. ఇంకా అవకాశం రాని వాళ్ళందరూ కూడా రాజకీయంగా ఎదగాలనుకుంటే పెద్దిరెడ్డి ఆలోచన విధానం మనమందరూ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ అమలుపరిచేటట్టు చూస్తే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కాదు, రాబోయే కాలంలో కాదు, మనమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సంతోషపెట్టిన వాళ్ళు అవుతాం. కాబట్టి మనము ఈరోజు అయ్యప్ప స్వామి సన్నిధిలో ఈ
జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనేసి మరొకసారి ముక్కోటి దేవతలను ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం కల్పించి ఈరోజు ఇక్కడ ప్రజానికానికి ముఖ్యంగా మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మన బైరెడ్డపల్లి కృష్ణమూర్తి గారు, రెడ్డప్ప గారు, చాలామంది నాయకులంతా ఇక్కడ ఉన్నారు. వారికి అందరికి కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. కొత్త జిల్లా భీమదేవర మండలం కొత్తకొండలోని శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రతి ఏటా అందిస్తున్న వృక్ష ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని వృక్ష ప్రసాద దాత జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి ప్రారంభించారు. ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బ్రహ్మోత్సవాల దర్శనానికి వస్తున్న భక్తులందరికీ స్వాగతం. కొత్తకొండ వీరభద్రస్వామి కోరిన కోరికలు తీర్చుతున్న ఒక నమ్మకం ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉంది. ఎక్కడ కూడా తెలంగాణలో ఎక్కడ లేని విధంగా వృక్ష ప్రసాదం అనే పేరుతోని ఇక్కడ చెట్ల మొక్కల్ని ప్రసాదం ఇవ్వడం గత 6 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్నది. 6 సంవత్సరాల కింద ఇక్కడ మొట్టమొదటిసారి స్టార్ట్ చేయడం జరిగినది. సో ప్రజల స్పందన చాలా బాగుంది. ఇక్కడ దేవుని దర్శనానికి ఎంతమంది భక్తులు వస్తున్నారో ఆ భక్తులందరూ దేవుడు దర్శనం చేసుకొని వచ్చి వృక్ష ప్రసాదం ఫస్ట్లో ఇది ఇచ్చినప్పుడు వృక్ష ప్రసాదం ఏంటి అన్నది ఒక వింతగా చూసినారు. బట్ తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది ఏంటంటే దేవుడి ప్రసాదం తీసుకోవడం వల్ల ఏదైనా మనం లడ్డు ప్రసాదమో ఇంకా పులిహోర ప్రసాదం అయితే అక్కడ మాత్రమే తీసుకొని తినేస్తాము. ఈ ప్రసాదం ఏంటంటే తీసుకెళ్ళి మన ఇంటి దగ్గర పెట్టుకోవడం వల్ల ఇంటి ముందర ఒక చెట్టుగా దినదిన అభివృద్ధి అంటే ప్రసాదం ఒక్కరోజు కోసం కాకుండా దినదిన అభివృద్ధి పెరుగుతూ చెట్టుగా పెరిగి నీడ రూపకంలో ప్రసాదం ఇస్తుంది, ఆక్సిజన్ రూపకంలో ప్రసాదం ఇస్తుంది. ఒక 2 నుంచి 3 సంవత్సరాల తర్వాత ఫలాల రూపంగా ప్రసాదం ఇస్తుంది. ఇది ఈ తరంకే కాకుండా నెక్స్ట్ తరం వరకు అంటే ఒక ప్రసాదం ఈ ఒక్క రోజుకే అయిపోకుండా వృక్ష ప్రసాదం అనేది తరతరాలకు నెక్స్ట్ తరంకు అందించే విధంగా ఉంటుందని ఒక ఆలోచన చేసింది. ఈ ఆలోచన ఎంత బాగుంది అన్న దానికోసం అయితే గత 4 సంవత్సరాల కింద తీసుకెళ్లిన భక్తులు ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో మన భూపాలపల్లికి వెళ్ళి వచ్చినారు. తర్వాత ఇక్కడ పెద్దపల్లికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు 3-4 సంవత్సరాల కింద తీసుకెళ్లిన వాళ్ళు ఫలాలు తీసుకొచ్చి ఇస్తున్నారు. జామకాయలు ఇక్కడ మేము తీసుకెళ్లిన వాటికి జామకాయలు చాలా మంచిగా వస్తున్నాయి. సఫేదా జామకాయలు వాళ్ళే చెప్తున్నారు. సో చాలా మంచి స్పందన వస్తున్నది. అందరూ కూడా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ వృక్ష ప్రసాదం తీసుకెళ్ళగలరని మనవి. ఇక్కడికి వచ్చే భక్తులందరికీ సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్రాంతిని పురస్కరించుకుని అమరావతిలోని తన నివాసంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతి సాంప్రదాయ దుస్తులతో ఈ కార్యక్రమానికి హాజరై మొదటగా గోశాలలో గోపూజ నిర్వహించి అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిపాలన అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా రైతుల కోసం రైతు భరోసా,
ఇటువంటి ఎన్నో పథకాలు కూడా ఆయన అందిస్తూ వచ్చారు. ముఖ్యంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకంతో ఎంతోమంది రైతులు లాభాన్ని పొందడం జరిగింది. ఇవాళ ప్రతి రైతు నీళ్లు పొలాలకు అంది ప్రాజెక్టులతో సుభిక్షంగా కళకళలాడుతూ సంక్రాంతి రోజున ఒకప్పుడు మనం విన్న భారతదేశంలో రైతు ఎలా అయితే రక్షణకు కరాటే విద్య ఎంతగానో దోహదపడుతుందని కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వేలంక గ్రామ కార్యదర్శి ఆర్ వీర్రాజు అన్నారు. సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని ప్రతిపాడు మండలం ఉత్తర కంచు ఆక్స్ఫర్డ్ పబ్లిక్ స్కూల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర కరాటే పోటీల్లో ప్రథమ తృతీయ స్థానాలు సాధించిన పాఠశాల విద్యార్థులు రౌతు గౌతమ్, దాసరి ఆదిలక్ష్మి, కరాటే మాస్టర్ బుజ్జీలకు ఘన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్కూల్ సొసైటీ సెక్రటరీ దంట వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్ మందపాటి చెంటిరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో పాఠశాల విద్యార్థులు రౌతు గౌతమ్, దాసరి ఆదిలక్ష్మి విజయానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన కరాటే మాస్టర్ బుజ్జీని అభినందించారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తమ పాఠశాల విద్యార్థులకు ఖాళీ సమయాల్లో వారంలో 2 సార్లు కరాటేలో శిక్షణ ఇవ్వవలసిందిగా బుజ్జీని వీర్రాజు కోరారు. ఈ సందర్భంగా కరాటే విద్యార్థులు నిర్వహించిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. సంతోషదాయకమైన విషయం, మన దాసరి ఆదిలక్ష్మి వేదికకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇవి నాటి బులెటిన్లోని విశేషాలు. తర్వాత బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.